కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నాయి. వ్యవసాయం చేసే రైతులకే కాదు, వ్యవసాయ అనుబంధ రంగాల వారికి కూడా కేంద్రం అనేక పథకాలను అందిస్తూ వారి పురోగతికి దోహదం చేస్తోంది. ఇక కేంద్రం అందిస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్రస్థాయికి తీసుకువెళ్లి ప్రజలకు ఉపయోగపడేలా చేస్తున్నాయి. కేంద్ర పథకాలను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లడంలో ఏపీ ప్రభుత్వం సక్సెస్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర సహకారంతో పాడి రైతులకు పశు కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని అందిస్తోంది. పశు పోషణ, దాణా కొనుగోలు వంటి అవసరాల కోసం రైతులు దీని ద్వారా తక్కువ వడ్డీకే బ్యాంకుల నుండి రుణాలను పొందే సౌకర్యాన్ని కల్పించింది. పశు కిసాన్ క్రెడిట్ కార్డుతో రైతులు 3 లక్షల రూపాయల వరకు రుణం తీసుకునేలా వెసులుబాటు కల్పించింది. ఇందులో 1.60 లక్షల రూపాయల వరకు ఎటువంటి పత్రాలు అవసరం లేకుండా మంజూరు చేస్తారు. ఈ మొత్తాన్ని 40 రోజుల్లోగా తిరిగి చెల్లిస్తే దానిపై వడ్డీ వర్తించదు. ఒకవేళ చెల్లించలేకపోతే ఆ తర్వాత 7% వడ్డీతో చెల్లించాల్సి ఉంటుంది. అది మాత్రమే కాదు, సంవత్సరంలోపు రుణం తిరిగి చెల్లించిన రైతులకు ఆర్బీఐ నుండి, నాబార్డ్ నుండి 3% వడ్డీ మినహాయింపు లభిస్తుంది. పశు కిసాన్ క్రెడిట్ కార్డుల కోసం అప్లై చేయండి. ఆన్లైన్ లో చెల్లింపులు చేసే అవకాశం కూడా ఈ కార్డుల ద్వారా అందుబాటులో ఉంటుంది. మరి ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగాల రైతుల కోసం, ముఖ్యంగా పశువుల కోసం ఇచ్చే పశు కిసాన్ క్రెడిట్ కార్డుల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దరఖాస్తుకు సంబంధించిన వివరాల కోసం సమీప పశు సంవర్ధక శాఖ సహాయకులను సంప్రదించాలని చెబుతున్నారు. అర్హత ఉన్నవారికి కార్డుతో పాటు పాస్బుక్ కూడా వారు అందజేస్తారని, ఇది నిరంతరం సాగే ప్రక్రియ అని చెబుతున్నారు. అర్హులైన పాడి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశు సంవర్ధక శాఖ అధికారులు కోరుతున్నారు. ఇక కిసాన్ క్రెడిట్ కార్డ్ ఈకేవైసీ కోసం ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ గుర్తింపు లేదా భూమి పత్రాలు, పశువుల ఆరోగ్య రికార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు సమర్పించాల్సి ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్నవారు ఈకేవైసీ చేసుకోండి, లేనివారు కిసాన్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుని పొందండి.